చెప్పినా సరే మనకున్న కష్టాల ద్వారా కావచ్చు, సమస్యల ద్వారా కావచ్చు, మనం సాయినాథుడి మాటలు కొంచెం అశ్రద్ధ చేయడం అనేది జరుగుతుంది, చేస్తున్నాం. ఆ ప్రభావం మన మీద పడడం వల్లనే సాక్షాత్తు సాయినాథుడు చెప్పిన మాటలు కూడా మనం మర్చిపోతూ ఉన్నాం. ఎప్పుడు కూడా అలా చేయవద్దు అని బాబావారు పదే పదే చెబుతూ ఉన్నారు. ఆ మాటలు మనం వినపడుతూ ఉన్నాయి. మరి ఎప్పుడైతే నువ్వు సాయి స్మరణ చేస్తూ ఉంటావో ఆ రోజు ఏ దుష్ట శక్తి నిన్ను ఏమి చేయలేదు, కాలం సైతం నీకు ఉన్నటువంటి ఆ పట్టుదలను తల ఉంచుతుంది అంటూ బాబావారు చెప్తూ ఉన్నారు. అందుకే ప్రతిరోజు సాయినాథుడు అభయం ఇస్తున్నారు, మనతో మాట్లాడుతున్నారు. తన బిడ్డల కోసం ఇంకా ధైర్యాన్ని చేసుకోమని చెప్పి ఇంకా సమర్థవంతంగా తన బిడ్డలు ఇంకా సమర్థవంతమైనటువంటి వారిని తయారు చేయాలని, ముందుకు నడిపించాలని బాబావారు అయితే ప్రతిరోజు ఒక సందేశం ద్వారా మనకు అందిస్తున్నారు. ఎక్కడున్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఒక్కసారైనా సాయినాథుడు సందేశం మనం గనక వినే ప్రయత్నం చేస్తే మన జీవితంలో ప్రశాంతత అనేది ఉండకుండా ఉంటుందా? బాబావారు ప్రసాదిస్తారు కదా. మరి ఈ సందేశం అంత ప్రశాంతతగా ఉంటే బాబావారిని దర్శించుకుంటే ఇంకా ఏ విధంగా ఉంటుంది? ప్రతిరోజు సాయినాథుడు స్మరణ చేస్తే ఇంకెంత బాగుంటుంది ప్రశాంతంగా. అదేవిధంగా సాయినాథుడు దర్శనానికి వెళ్ళి బాబావారికి మన కష్ట సుఖాలన్నీ పంచుకుంటే ఇంకెంత ఆనందంగా ఉంటుంది. మనం ఊహించుకుని ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తే కనుక ప్రతిరోజు సాయినాథుని దర్శించుకునేందుకు వీలైనంత సమయం సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేద్దాము అండి. మనకు ఉన్నటువంటి ప్రతి బాధను, కష్టాన్ని, ప్రతి ఆనందాన్ని కూడా సాయినాథుడికి చెప్పుకుందాం. సాయినాథుడు మనకు సమాధానం ఇస్తారు కదా, అందులో ఎటువంటి సందేహం ఉందా? లేదు కదా. కష్టాల్లో ఉన్న మనల్ని పక్కన కూర్చోబెట్టుకుని తన చేతిని మన తలపైన నిమురుతూ మనకు ధైర్యాన్ని చెప్తూ మన వెన్ను తట్టి మనకు ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఒకసారి నన్ను గమనించండి అమ్మా, ఆ బాధను మీరు అర్థం చేసుకున్నాను, మీ వెన్ను తట్టి నడిపిస్తాను అంటూ సాయినాథుడు చెప్తున్నటువంటి ప్రశాంతకరమైనటువంటి మనసుతో మనం కనుక చూడగలిగితే బాబావారి దర్శనం మనకు తప్పకుండా లభిస్తుంది. బాబావారి తోడు మనకు తెలుస్తుంది. బాబావారు మన చేపట్టును ముందుకు తీసుకోవడం అనేది తెలుస్తూ ఉంటుంది. ఆ ఫీల్ మనకు కనపడుతుంది. ఆ స్పర్శను, ఆ సాయినాథుని చల్లని స్పర్శను మనం ఫీల్ అవుతాం. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి, అనుభూతి చెందాలి. మనం అనుభూతి చెందాలి అంటే సాయినాథునిపై పూర్తి నమ్మకం, బాబావారి దర్శనానికి వెళ్ళి మనకు ఉన్నటువంటి కష్ట సుఖాలన్నీ బాబావారు చెప్పుకుంటూ ప్రశాంతకరమైన మనసు ఒక్క 10 నిమిషాలు బాబావారి దర్శనానికి వెళ్ళి